ప్రేక్షకులందరూ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ డాక్టర్ ముల్లపూడి సత్యానుమూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం మణికంఠ గారు. జూన్ మాసంలో కుంభరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? మొన్నటి వరకు ఏళ్ళనాటి శని పీక్ స్టేజ్లో ఉంది, ఇప్పుడు రిలీఫ్ కాస్త చివరి దశలో ఉన్నారు. ఈ చివరి దశ ఎలా ఉంటుంది గురుగారు? అండ్ పర్టికులర్గా జూన్ మాసం ఎలా ఉండబోతుంది వీళ్ళకి కుంభరాశి వాళ్ళు అంటే పాపం అభం శుభం తెలియదు వీళ్ళకి. మంచిగా కొంచెం ఈర్ష్య అసూయలు ఉన్నాయంటారు. అంటే ప్రేమ ఎక్కువ పెట్టేసుకుంటారనమాట. దానివల్ల వాళ్ళు ఎవరితో అయినా వీళ్ళు ప్రేమించే వాళ్ళు అవతల వాళ్ళతో మాట్లాడితే వీళ్ళు కొంచెం హర్ట్ అయిపోతూ ఉంటారు. అలా ఉంటారు కుంభరాశి వాళ్ళకి. పాపం మొన్నటిదాకా పని లేదని, ఉద్యోగం లేదని ఇలా రకరకాలుగా బాధలు పడ్డారు. అప్పులు చేసుకున్నారు. అలాగే రోజు ఖర్చు ఎక్కువ. అందరి పరిస్థితి అలాగే ఉంది. ఇప్పుడు ఇది ఆఖరి దశలోకి వచ్చేసింది. ఈ కుంభరాశి వాళ్ళకు ఇప్పుడు జూన్ నెలలో ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉద్యోగాల కోసం భయపడాల్సిన పని లేదు. చేస్తున్న ఉద్యోగాలది ఎవరిది కూడా పోలేదు. అలాగే వీళ్ళు వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉన్నారు వాళ్ళు. కాబట్టి అక్కడ డౌన్ఫాల్ లేదు. వ్యాపారాలు, హోటల్ వ్యాపారం, కర్ర వ్యాపారం, తాపీ మేస్టర్లు, తర్వాత ఈ రకంగా కిరాణా షాపులు, బట్టల షాపులు సూపర్గా జరుగుతున్నాయి. ఫ్యాన్సీ స్టోర్స్ ఇవన్నీ కూడా. అయితే రాహువు మనకి జన్మరాశిలో ఉన్నాడు. దానివల్ల ఏమవుతుందంటే ఎదుటోళ్ళని నమ్మడం కాదు, వీళ్ళని నమ్ముకోవడానికి వీళ్ళకి సందేహం వచ్చేస్తుంది. ప్రతిదానికి డౌట్ పడుతూ ఉంటారు. వీళ్ళ మీద వీళ్ళకే. ఇప్పుడు ఒక 100 రూపాయలు జేబులో పెట్టుకున్నాడు అనుకో, ఇక్కడ పెట్టానా అని 4 జేబులు ఎత్తుక్కుంటూ ఉంటాడు. మళ్ళీ అంత అనుమానం అనమాట. అట్లా ఈ ఏలినాట్స్ అనే ప్రభావం వల్ల వర్చస్సు తగ్గిపోద్ది. అండ్ ఎవరైతే దైవ సాధన చేస్తూ ఉంటారో వాళ్ళకేం కాదు, మళ్ళీ వాళ్ళల్లో ముఖం వర్చస్సు శనీశ్వరుడు లాగలేడు. ఇది ఆఖరి దశ. ఈ ఆఖరి దశలో వీళ్ళకి వద్దంటే డబ్బు ఇచ్చేస్తాడు. పెళ్లి కానటువంటి బ్యాచీలు ఉంటాయి, అటువంటి వాళ్ళకి వివాహాలు చేసేస్తాడు. సంతానము అసలు కుంభరాశి వాళ్ళకి ఈ జూన్ నెలలో మనకి సంతానం ఇమ్మీడియట్ కలుగుతుంది. ఇప్పుడు పెళ్లి కానటువంటి వాళ్ళకి పెళ్లి కలుగుద్ది, ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఇక అడ్లేదనమాట. ఎప్పుడు మే 14 నుంచి మొదలైంది వీళ్ళ బండి. మొన్నటిదాకా చాలా కష్టాల్లో ఉన్నాడు. అలాగే అప్పు కోసం బంగారాలన్నీ తాకట్టు పెట్టారు కదా, అవన్నీ విడిపించుకొచ్చేస్తారు వీళ్ళు. అలాగే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి వృత్తిలో అవతల వాళ్ళు వీళ్ళకి ఇంకా డబ్బులు ఇవ్వట్లేదు. అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో డబ్బులు ఇవ్వనటువంటి వాళ్ళందరూ కూడా డబ్బులు ఇవ్వడానికి వాళ్ళందరూ అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారికి పట్టిందల్లా బంగారం కింద ఉంటుందన్నమాట. ఈ ఆఖరి దశలో భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎలాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అంటారు గురుగారు? ఇన్వెస్ట్మెంట్స్ దేనిలో పెట్టుకోవచ్చు అంటారు వీళ్ళు? సినిమా వ్యాపారం పెట్టాలి. అంటే అందులో చాలా సీరియస్గా చేసినట్లయితే ఇప్పుడు మనం స్టార్స్ని చూసుకుంటే కొన్ని లక్షల కోట్లు ఒక్కొక్క హీరో దగ్గర ఉన్నాయి. ఒక్కొక్క హీరోయిన్ దగ్గర లక్షల కోట్లు, ఏకంగా 100,000 కోట్లు కూడా కాదు. అందువలన అత్యంత తక్కువగా ఇప్పుడు వాళ్ళు ఒక్క సినిమా తీస్తే చాలు, వీళ్ళు మొత్తం జీవితాంతం ఉద్యోగం చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నటువంటి వాడు ఒక సినిమా తీస్తే చాలు అనమాట. ఆ రేంజ్కి తీసుకెళ్ళిపోద్ది శుక్రగ్రహం. అందువలన కుంభరాశి వాళ్ళకి శుక్రగ్రహం చాలా అనుకూలం. కాబట్టి ఈ వైన్ షాపులు తాగారనుకో, వైన్ షాపుల వల్ల వాళ్ళ పిల్లలందరూ తిట్టుకుంటారు. తాగిన వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ భార్యలందరూ తిట్టుకుంటారు, వాళ్ళకి శాపాలు తగిలేస్తాయి. మటన్ షాపు, చికెన్ షాపులు పెట్టారనుకో, వాటిని కోసేశారు కాబట్టి ఆ పాపాలన్నీ తగిలేస్తాయి. కానీ సినిమా వల్ల ఆనందం వస్తుంది. సినిమాలు చూసిన ప్రతి ఒక్కడు అబ్బా బాగుందని చెప్పి మెచ్చుకుంటాడు. కళలు ద సేఫెస్ట్ బిజినెస్ అన్నమాట ఇది అసలు. సినిమా మీడియా ప్రజలకి నీతులు చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కడు కూడా నన్ను పొగడాలా అనుకుంటాడు. ఈడేళ్ళి అవతలాన్ని పొగడడం పోయే రోజులు పోయినాయి. నన్ను పొగడాలా యూట్యూబ్లో చేసిన తర్వాత ఎవడికాడు మొగుడేసుకుంటున్నాడు. అలా కాదు. యూట్యూబ్లో ద్వారా లేకపోతే ఈ యొక్క మీడియా ద్వారా అది పరిహాసంగా తీసుకుంటున్నారు. కానీ కుంభరాశి వాళ్ళందరూ కూడా ఎవరెవరు ఉద్యోగాలు చేస్తున్నారో వరుస పెట్టి రిజైన్ చేసేయాలి. అసలు వరుసలో చేసేసి అందరూ సినిమా ఫీల్డ్ మీద, మీడియా రంగంలోకి రావాల్సిందే. దే హ్యావ్ టు కమ్. ఎందువల్లంటే యూత్కి నేను చెప్పిన వాక్యం కాదు ఇది, స్వామి వివేకానంద చెప్పింది చెప్తున్నాను. యూత్ హ్యావ్ టు కమ్ టు ద పాలిటిక్స్ అంటాడు ఆయన. పాలిటిక్స్ రండి. ఎందువల్లంటే మంచి గవర్నెన్స్ ఇవ్వండి. మీరు సెల్ఫిష్గా మీరు ఉద్యోగాలు చేసుకుంటే మీ భార్య పిల్లలను పోషించుకోవడానికే సరిపోద్ది. సిస్టమ్ని ఎప్పుడు మారుస్తావు నువ్వు? ప్రభుత్వాన్ని ఎప్పుడు మంచి గవర్నెన్స్ ఇస్తావు? రావాలి. అలాగే స్వామి వివేకానంద ఆయన మొత్తం అందరినీ కూడా రాజకీయ రంగం రమ్మంటే మరి
కొంతమంది మహానుభావులు సినిమా ఫీల్డ్ ద్వారా, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఇలాంటి వాళ్ళు సినిమా ఫీల్డ్ ద్వారా వచ్చి సమాజాన్ని మార్చిపడేశారు. కాబట్టి సమాజాన్ని మార్చే పద్ధతిలో మనం బతకాలి, అంతేగాని మనం స్వార్థంగా తింటూ ఉండడం కాదు. ఇది కుంభరాశి వాళ్ళకు ఉంటాయి ఈ లక్షణాలు. ఇక నిరుద్యోగులు, విద్యార్థుల పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? నిరుద్యోగులు ఏముంది, ఒక 30,000 రూపాయలు శాలరీ వస్తే చేసేయడానికి ఏదో టైం పాస్ అనుకుంటారు. అసలు మంత్రులు అవ్వాలి వీళ్ళంతా నిరుద్యోగులు, సినిమా హీరోలు అవ్వాలి, ఒక ఇండస్ట్రీస్ ఎంటర్ప్రైనర్ అవ్వాలి, ఇండస్ట్రీస్ పెట్టుకోవాలి. వీళ్ళంతా మేమేం చేయలేమంటే కుదరదు. అవన్నీ అనవసరం. నువ్వు ఎందుకు వచ్చావు భూమి మీదకి, అంతే చేస్తూ ఉండాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇమీడియట్ వచ్చేస్తాయి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో ఎవడో ఆపలేడు. మొత్తం ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో అంతమందికి వచ్చేస్తాయి. ఇకపోతే విద్యార్థులు వద్దంటే చదువు, మార్కులు, ఏ స్లిప్పులు కాపీలు పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరిని ఏమీ అడగాల్సినటువంటి అవసరం లేదు. అంటే గురుడు అంత మంచిగా బలంగా అయిపోయాడు. కాబట్టి వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది గురుగారు? వైవాహిక జీవితం అంతా కూడా కుంభరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే భార్య డామినేషన్ ఎక్కువ ఉంటుంది కుంభరాశి వాళ్ళకి, తిడుతుంది పెడుతుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఏమి వివాహాలు ఇలాంటి ఎక్కువ డైవర్స్లు ఇలాంటివి ఏ ఉండవు. సరైన నిర్ణయాలు వీళ్ళు తీసుకోగలుగుతారా సరైన సమయం వచ్చినప్పుడు? కుంభరాశి వాళ్ళు ఎప్పుడూ అలర్ట్గా ఉంటారు. సరైన సమయంలో సరైన లేట్గా వచ్చినా లేటెస్ట్గా ఉంటారనమాట వీళ్ళు. కాబట్టి సరైన నిర్ణయాలు ఇప్పుడు తీసుకుంటారు, గతంలో తీసుకోలేదు. వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళకి ఉన్న జబ్బు ఏంటంటే వీళ్ళకి ఒకళ్ళు చెప్తే సరిపోదు, ఒకే సలహాని 10 మంది చెప్పాలి. 10 మంది గురువులు అవసరం వీళ్ళకి. వీళ్ళని అడుగుతారు. వాళ్ళ టైం బాగుంటే ఇప్పుడు అందరూ ఒకటే చెప్తారు, వాళ్ళ టైం బాగోకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తే ఎవరి నమ్మాలో అర్థం అవ్వట్లేదండి అని కన్ఫ్యూజన్లో పడతా ఉండే అని అదంతా రాహు చూపించేదన్నమాట. కుంభరాశి వాళ్ళకి అందులో వీళ్ళకి ఎంతసేపు పని మీదే వీళ్ళకి దృష్టి ఉందని తప్ప ప్రేమలు, వ్యవహారాలు వీటి మీద ఏమి ఉండదు. తర్వాత ప్రతి మనిషి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, అవయవాలు అనేవి కేవలం ఒక 20 సంవత్సరాలు మాత్రమే పనిచేస్తాయి. ఆ 20 సంవత్సరాల్లోనే వీళ్ళ బిల్డప్లు ఎక్కువ ఇచ్చేసి ప్రేమలని, దోమలని, ఇలాగా అక్రమ సంబంధాలని ఇలా రెచ్చిపోతారు. ఆ తర్వాత మొత్తం అవయవాలన్నీ పనిచేయవు. ఆ తర్వాత ఇంక చేసేదేమి ఉండదు. కాబట్టి సమాజ సేవ మొట్టమొదటి నుంచి చేసుకుంటే వీళ్ళు స్వార్థం లేకుండా ఎంతో పుణ్యాన్ని ఆర్జిస్తారు. వీళ్ళు ఇంద్రుడు కూడా భయపడతాడు మనల్ని చూసి. మన దాక్కోవాలి యముడు అసలు ఈ సృష్టికి ఇద్దరే దేవుళ్ళు, శనీశ్వరుడు, యముడే. ఇంద్రుడు వీళ్ళు దేవతలు, వీళ్ళంతా ఎంజాయ్మెంట్ దేవుళ్ళు వాళ్ళంతా. సో మనం కుంభరాశి వాళ్ళకి ఏంటంటే జాగ్రత్తగా చేసుకోవాలి. అక్కడ చిత్రగుప్తుడు ఉన్నాడు, అక్కడ అంతా రికార్డ్ అవుద్ది, చిప్పు జాగ్రత్తగా చూసుకుంటే చాలా బాగుంటుంది. కొనుక్కోవాలన్నా గురుగారు, సొంత స్థలం కొనుక్కోవాలన్నా అనుకూలంగానే ఉంటుందంటారా వీళ్ళకి? ఆల్రెడీ 3-4 ఉన్నాయి వీళ్ళకి. ఇంకొకటి కొత్తగా కొన్నవాళ్ళు అన్నవాళ్ళు కొనేస్తారు, ఇప్పుడు నో ప్రాబ్లం, వెంటనే కొనేస్తారు. అదేం పెద్ద విషయం కాదు. స్థలాలు కొంటారు, పొలాలు కొంటారు. ఇప్పుడు స్థలాలు అసలు తెలుసుకోవాల్సింది ఏంటంటే నాయన, స్థలాలు పొలాలు 100 ఎకరాలు కొన్న పెద్ద మనుషులు చచ్చిపోయేటప్పుడు ఖాళీగా పోతున్నారు. ఇవన్నీ చూస్తున్నారు. వెనకాల ఫ్యామిలీలకి కష్టపడి ఆడు సంపాదిస్తాడు, ఆడినోరు కొట్టి ఏడినోరు కొట్టి మోసాలు చేసి. ఇక్కడ ఎవరు అనుభవిస్తున్నారు? వాడు ఎంత అనుభవిస్తాడు? వాడు మహా అంటే 10 సంవత్సరాలు అనుభవిస్తాడు, అంతే. తర్వాత పైకి పోవడమే. ఇక్కడ కింద కొడుకులు, కూతుర్లు, అల్లుళ్ళు వీళ్ళు అనుభవిస్తారు, కోడళ్ళు. వీళ్ళందరూ అనుభవించినప్పుడు ఆ సొమ్ము సంపాదించడానికి వచ్చిన పాపం అంతా వాడి లిస్టులోనే ఉంటుంది, వీళ్ళ లిస్టులో ఉండదు. వీళ్ళందరూ సేఫ్ సైడ్లో ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయార్జిత ధనము, అన్యాయార్జితంగా చేసినటువంటిది దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు దాన ధర్మాలు చేయాలి. చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, చేయనటువంటి వాళ్ళు చేయాలి. పేదలకు సేవ చేయాలి, అనాథలకు పెట్టాలి. ఏదో 10 రూపాయలు పెట్టేసి బిల్డప్ ఇవ్వడం కాదు. ఇక స్పెషల్గా రెమెడీస్ ఏమి అవసరం లేదంటారు వీళ్ళకి? దేనికైనా సరే ఇవి ప్రధానం. చేసుకోవాలి. రెమెడీస్ అనేవి ఎలా చేసుకుంటారో చెప్తాను. దీనికి సాధువులకు పెట్టాలి, అనాథ పిల్లలకు పెట్టాలి. ఆ తర్వాత చక్కగా ఈ యొక్క పేదవారికి ముందు పంచాలి. ఇది దీని తర్వాత సాంప్రదాయబద్ధంగా రెమెడీస్ ఉంటాయి జ్యోతిషపరంగా. అవి సింపుల్ రెమెడీస్, 10 రూపాయలు కూడా ఖర్చు అవ్వని రెమెడీస్. అలాంటివి చేసేసి నాకు డబ్బు మిగిలిపోయిందని చెప్పేసి వీళ్ళంతా ఏం చేస్తారంటే కరెక్ట్గా ఎక్కడో ఒక చోట కపటకాడ దగ్గర ఎక్కడో బోల్తా పడతారు. వీళ్ళు లక్షలు ఒకేసారి లాగి పడేస్తారు. వీళ్ళు చేయాల్సింది పేదవారికి అదే చేసుకుంటే ఏ రెమెడీ అవసరం లేదు వీళ్ళకి. నేను చెప్పేది అది. ఇప్పుడు వీళ్ళు రావి చెట్టు చుట్టూ తిరగాలి. ఏలినట్స్ అని జరుగుతుంది కదా,
రావి చెట్టుకి నీళ్లు పోయాలి. తర్వాత ఎన్నిసార్లు 108 ప్రదక్షిణలు, ₹1 కూడా ఖర్చు అవ్వదు, ఎందుకు చేసుకోకూడదు? తర్వాత చక్కగా శని జపం చేయాలి, శని స్తోత్రాలు చదవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి ఈ శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలి, ఏలినాటి శని కాబట్టి. మహా అయితే 500 అవుతుంది. తర్వాత దక్షిణ పంతులు గారికి దక్షిణ ఇవ్వాలి. సో సింపుల్ రెమెడీయే కదా. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవాలి. అండ్ డిసిప్లిన్ అనేటటువంటిది ఉండాలి. డిసిప్లిన్, ఇప్పుడు నల్ల నువ్వుల ఉండలు తయారు చేసేసి మొత్తం పేదవాళ్ళకు పంచాలి. మినప ఉండలు కూడా తయారు చేసేసి పేదవాళ్ళకు పంచాలి. అండ్ బర్త్డే ఇలాంటి ఫంక్షన్స్ ఉంటాయి, అవి పార్టీల్లో కాకుండా అనాథ పిల్లల ఆశ్రమాల్లో చేసుకోండి. అద్భుతంగా వర్కౌట్ అవుద్ది కుంభరాశి వాళ్ళకి. ఓవరాల్గా కుంభరాశి వారికి ఈ నెల ఎలా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.